విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 17,000 కోట్ల రూపాయలతో కొత్త రివైవల్ ప్యాకేజ్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే నిధుల రూపంలో కాకుండా టెక్నాలజీ రూపంలో అందిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖ ప్లాంట్ లో 3 బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా స్టీల్ తయారు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ముడి పదార్థాలు సమకూర్చుకోలేక ప్రస్తుతం 2 బ్లాస్ట్ ఫర్నేసులనే నడుపుతున్నారు. వీటి స్థానంలో కొత్తగా 3 ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఈ కొత్త ఫర్నేసులకు ఒక్కో దానికి 2,500 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మూడింటికి 7,500 కోట్ల రూపాయలు అవసరమని అంచనా. వీటి ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేస్తారు. లాంగ్ ప్రొడక్టులు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల రంగంలో అధికంగా ఉపయోగించే స్టీల్ ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలనేదే ప్రణాళిక. ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులకు అవసరమైన టెక్నాలజీని అందించేందుకు జపాన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు పోస్కో. ఈ సంస్థ 4 ఏళ్ల క్రితమే విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ కోసం ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. ప్లాంట్లో 1,500 ఎకరాలు కేటాయిస్తే స్టీల్ ఉత్పత్తి చేసి లాభాల్లో వాటా ఇస్తామని అప్పట్లో ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను కార్మిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విశాఖ స్టీల్ ను ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తున్నారంటూ ఆందోళనలు చేపట్టాయి. దాంతో ఆ ఆలోచన పక్కన పెట్టారు. ఇప్పుడు కేంద్రం విశాఖ ఉక్కులో ప్రైవేటు భాగస్వామ్యం పెంచి పనితీరు మెరుగుపరచాలని, నష్టాలు తగ్గించి లాభాల బాటలో నడపాలని యోచిస్తోంది. దీనికి కొత్త టెక్నాలజీ ఉపయోగించాలని భావిస్తోంది. ప్రస్తుతం కోకింగ్ కోల్, ముడి ఇనుము ఉపయోగించి బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా స్టీల్ తయారు చేస్తున్నారు. ఆర్కే ఫర్నేసులకు అయితే పిగ్ ఐరన్, ఇనుము, తుక్కు ఉపయోగిస్తారు. కొత్త టెక్నాలజీ వల్ల కార్బన్ వ్యర్థాలు తక్కువగా వస్తాయి, పర్యావరణ హితంగా ఉంటాయి. విశాఖ ప్లాంటులో 2 ఆర్కే ఫర్నేసులు ఇప్పటికే ఉన్నాయి. కాకపోతే వాటి సామర్థ్యం చాలా తక్కువ. ప్లాంట్ అప్పులు తీర్చి కొత్త రుణాలు తీసుకోవడానికి సుమారు 20,000 కోట్ల రూపాయలు అవసరం. కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కొత్త టెక్నాలజీ, పర్యావరణ హితవంటూ చేస్తున్న ప్రతిపాదనలను ఉద్యోగ, కార్మిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రివైవల్ ప్యాకేజ్ పేరిట పోస్కోను తీసుకువచ్చి తమ నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరైన నిర్ణయం కాదని ముక్త కంఠంతో చెబుతున్నాయి.